ఫైర్ కనిపించలేదు కానీ కొన్ని వేల మందికి పైగా చనిపోయారు. 1986 సెర్బనీలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నైట్ 1:23 AM కి రియాక్టర్ 4 ని సేఫ్టీ టెస్ట్ చేస్తున్నారు. అలా టెస్ట్ చేస్తుంటే ఒక మిస్టేక్ జరిగింది. పవర్ సడన్ గా డ్రాప్ అయిపోయింది. ఇంకా రియాక్టర్ అన్స్టేబుల్ అయింది. దాని ఆపరేటర్స్ కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆ రియాక్టర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. రేడియో యాక్టివ్ గ్రాఫైట్ అక్కడ ఉన్న ఓపెన్ ఎయిర్ లో కలిసిపోవడం స్టార్ట్ అయింది. ఇక్కడ షాకింగ్ పార్ట్ ఏంటంటే ఆ రేడియేషన్ మనకి కనిపించదు. వెంటనే ఫైర్ ఫైటర్స్ ఆ స్పాట్ కి వచ్చారు. నార్మల్ ఫైర్ అనుకుని గ్లౌస్ లేకుండా మెటల్ ని టచ్ చేశారు. ఆ రేడియేషన్ వాళ్ళ హ్యాండ్స్ లోపల వరకు వెళ్ళాయి. కొన్ని గంటల్లో వామిటింగ్ అయ్యి ఇంటర్నల్ ఆర్గన్స్ ఫెయిల్ అయ్యి చనిపోయారు. అప్పటి వరకు ఆ పక్కనున్న సిటీలో 50,000 మంది నార్మల్ లైఫ్ ని కంటిన్యూ చేస్తున్నారు. అక్కడి గవర్నమెంట్ 36 గంటల వరకు నిజం చెప్పలేదు. ఆ సిటీలో ఉన్న చిల్డ్రన్స్ అయితే స్కూల్ కి వెళ్లేవారు. తర్వాత అక్కడ గవర్నమెంట్ చెప్పడం స్టార్ట్ చేసింది. 3 రోజుల్లో అంతా నార్మల్ అవ్వచ్చు అని అనుకుంది కానీ ఆ సిటీ ఎప్పటికీ నార్మల్ అవ్వలేదు. వేల మందికి పైగా అక్కడ ఉన్న జనాలు చనిపోతున్నారు. అక్కడ పుడుతున్న బేబీస్ అయితే డిఫర్మేటిస్ తో పుడుతున్నారు. ఆ ఏరియా 20 సంవత్సరాల వరకు అన్సేఫ్ అని అఫీషియల్ గా రిపోర్ట్ చెప్తుంది. మనుషులు చేసిన హిస్టరీలో వరస్ట్ ఇన్సిడెంట్ ఇది. ఫైనల్ గా ఈరోజు మిడ్ నైట్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.